అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. సాధారణంగా రాజకీయ నాయకులు పాదయాత్ర చేస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తాజాగా యువగలం అనే పాదయాత్ర పెను ప్రభంజనాన్నే సృష్టించిందని చెప్పుకోవాలి. ఏదైతే నారా లోకేష్ గారు అప్పటి ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి వర్గాలతో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అణగారిన వర్గాల మీద ఉన్నటువంటి తిరగబాటు కావచ్చు, ప్రభుత్వం ప్రజల్ని ఏ విధంగా తొక్కేసింది, వాళ్ళందరి పక్షాన నిలబడుతూ పాదయాత్రకి పిలుపునివ్వడం జరిగింది. ఆ పాదయాత్ర పేరే యువగలం. అయితే ఆ యువగలం పాదయాత్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎంత మేరకు దోహదపడింది? అయితే ఆ పాదయాత్ర నేటితో 2 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ పాదయాత్రకు సంబంధించి, అదేవిధంగా అప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ అండ్ మాస్ లీడర్ ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. నారా లోకేష్ గారు చేపట్టినటువంటి పాదయాత్ర యువగలం. అప్పట్లో చూసుకుంటే అప్పటి ప్రభుత్వం ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం జరిగింది ఆ పాదయాత్ర జరగకుండా ఉండాలని చెప్పేసి. అయినా నారా లోకేష్ గారు దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు అంటే అప్పటి కూటమి ప్రభుత్వం గెలుపుకి సంబంధించి పాదయాత్ర ఏమైనా దోహదం చేసిందంటారా లేదా మొత్తంగా ఈ పాదయాత్ర గురించి మీరేమంటారు? మీరు ఇందాక మొదటే స్టార్ట్ చేస్తున్నప్పుడే మీరు మగాట అన్నారు, రాజకీయ నాయకుడే పాదయాత్ర చేస్తారు అని. మీరు అన్నట్టు ఒప్పుకుంటాం. ఎందుకంటే ఈ పాదయాత్ర అనేది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి నుంచి కూడా మొదలైంది. అయితే ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడంటే అతని స్వలాభం కోసం అవ్వచ్చు, లేదా అతని పార్టీ అధికారంలోకి రావడానికి కోసం అని చెప్పి మనం రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో మనం చూడడం జరిగింది. ఎప్పుడైతే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన భూమికి పోషించిన గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అతని స్వలాభం కోసం చేయడం జరిగింది. ఎందుచేతంటే అప్పట్లో 2004 వరకు కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఒక ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక తీసుకుంటే కనుక అప్పట్లో 1995లోనే ఆయన ఐటీని తీసుకొస్తే ఈరోజు 2025వ సంవత్సరంలో ఉన్నాం. ఈరోజు ఐటీ పరిస్థితి ఎట్లా ఉందో అనేది మనం చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఎన్ని కోట్ల మంది ఈరోజు ఐటీ ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఒక తెలుగువాడు చూసాలి ఈ ప్రపంచానికి కూడా, ప్రపంచం చుట్టుమూలలో కూడా ఒక తెలుగువాడు విస్తరింపజేశాడంటే దానిలో ప్రధానమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దానికి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. అప్పట్లో ఆయన వేసిన పునాది అది. 1995 నుంచి 2004 వరకు కూడా గౌరవ నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేవలం వ్యక్తి స్వార్థం కోసం ఆనాటి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్ర వల్ల అతను అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలో రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. దానికి మీరు అన్న దానికోసం మేము చెప్తా ఉన్నాం. అట్లాగే 2004 నుంచి 2014 వరకు కూడా వారు అధికారంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉండడం జరిగింది. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులైనారు. తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జనాల్లోకి రావచ్చు పాదయాత్ర చేయడం జరిగింది. ఎందుకు పాదయాత్ర చేశారంటే కాంగ్రెస్ అవలంబించిన ఆనాటి ముఖ్యమంత్రులు అవలంబించిన ఈ రాష్ట్ర ప్రజల మీద, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే 8 కోట్ల మంది ప్రజల మీద పడుతున్న భారాలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంలో కానివ్వండి, ప్రజలు పడుతున్న అవస్థల వల్ల ఆనాటి గౌరవ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర జరిగింది. ఆ తర్వాత 2014 తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మన స్వర్ణాంధ్రప్రదేశ్ మనం ఒక రాష్ట్రాన్ని ఏర్పరచుకొని వస్తున్నప్పుడు 2014 నుంచి 2019 తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పెంచుకోవడానికి తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆ డబ్బులతో నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, ఈ రాష్ట్రాన్ని నేను పాలించాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వైఎస్ రాజశేఖర రెడ్డి తనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయడం జరిగింది. ఇది ఒక రాజకీయ నేపథ్యం. ఇక మీద గౌరవ నారా లోకేష్ గారు పాదయాత్ర కోసం అడిగారు. ఇది గౌరవ నారా లోకేష్ గారు ఒక రాజకీయ నాయకుడు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు వారు గౌరవ మంత్రి హోదాలో ఉన్నారు. వారు ఎన్నో ఐటీ మంత్రిగా కానివ్వండి, పంచాయతీరాజ్ మంత్రిగా కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా సీసీ రోడ్లు వేసిన ఘనత ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది గౌరవ నారా లోకేష్ గారికి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిగా కూడా అనేక కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ లక్షల ఉద్యోగాలు కల్పన చేసిన వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారు.
తర్వాత ఇప్పుడు మీరు అన్నారు యువగలం పాదయాత్ర అనేది ఈ దేశ రాజకీయాలకి కుదిపి వేసింది. ఈ దేశ రాజకీయాలకి ఒక యువతకు ఒక సంకేతాన్ని ఇచ్చిందంటే అది ఒక తెలుగువాడు, ఒక మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి గౌరవ నారా లోకేష్. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు కూడా ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందనేది మీరు ఒక జర్నలిస్ట్గా కానీ లేకపోతే నేను ఒక వ్యక్తిగా కానీ మనం చెప్పాల్సిన పని లేదు. సామాన్యుడు కూడా ఈ యొక్క దుష్ట పాలన 2019 2024 వరకు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అనుభవించాడో ఈరోజు ఒక సగటు మనిషిని అడిగితే ఆ సగటు మనిషి మీకు సమాధానం చెప్పే పరిస్థితితో ఆ ప్రభుత్వంలో ఉండే రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రతి తెలుగువాడు కూడా చెప్తూ ఉంటాడు. ఇక్కడ స్థానికుల మీదే కాదు, స్థానికేతరుల మీద కాదు, అయితే ఇతరాతర దేశాల్లో ఉండే వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టారంటే 2019 నుంచి 2024 ఉండే దౌర్భాగ్యమైన ప్రభుత్వంలో చేసిన దుర్మార్గమైన చర్యలు ఏమైనా ఉంటే ఇది. ఈ యొక్క దాని మీద ప్రతి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన కుటుంబాలు, ఇక ఒక వర్గం అనేది కాదు, ప్రతి వర్గం బాధించబడ్డది కాబట్టే తనలో ఆ యొక్క కసి పెరిగింది. కాబట్టి ఇది ప్రజల కోసం, ప్రజల్ని మేలుకొల్పడం కోసం, ప్రజల్ని కాపాడుకోవడం కోసం గౌరవ నారా లోకేష్ గారు జనవరి 27వ తారీఖు 2023వ సంవత్సరం మొట్టమొదటి అడుగు కుప్పంలో వరదరాజుల స్వామి పాదాల దగ్గర నుంచి మొట్టమొదటి అడుగు పడితే ఆ మొట్టమొదటి అడుగుతోనే ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ఎమ్మెల్యే అయినటువంటి శాసనసభ్యుడు పులివెందుల శాసనసభ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెల మీద ఒక పాదంగా పడి ఆ పాదమే ఈరోజు ఒక సునామీగా వెళ్ళిందంటే ఆ యొక్క రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాల్ని కూడా ఒక కుదుకుదిపి చరిత్ర సృష్టించనేది ప్రతి ప్రజానికానికి తెలుసు. ఆనాటి ప్రభుత్వంలో ఉండే పెద్దలు కానివ్వండి, ఆనాటి ప్రభుత్వంలో ఉండే సాక్షాత్ ముఖ్యమంత్రి కానీ మిగతా వ్యక్తులు కానీ ఎన్ని అవాకులు చెవాకులు వెళ్ళినా కూడా గరళం మింగన శివుడులాగా, మళ్ళీ చెప్తా ఉండం, గరళం మింగన శివుడులాగా తనకు జరిగిన అవమానాలు కానివ్వండి, తన మీద జరిగిన దాడులు కానివ్వండి, తనని హేళన చేయడం కానివ్వండి, తన మీద జరిగిన బాడీ షేమింగ్ కానివ్వండి, ఇవన్నీ పక్కన పెట్టుకొని, తనకు జరిగిన అవమానాలు ప్రతిదాన్ని పక్కన పెట్టుకొని గరళం మింగడి శివుడిలాగా ఆనాటి శివుడు ఏదైతే అలాహలాన్ని తన కంఠంలో పెట్టుకున్నాడో ఈనాటికి ఈ శివుడు అయినటువంటి లోకేష్ గారు కూడా తనకు జరిగిన అవమానాలని కంఠంలో పెట్టుకొని ఇప్పుడు నాకు జరిగిన అవమానాల కన్నా ప్రజల మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, నిరుద్యోగులు ఎంత దారుణంగా మోసగింపబడ్డారో ఆనాటి ప్రభుత్వంలో చూడడం జరిగింది. మహిళలకి బయటకు వెళ్తే క్షేమంగా ఇంటికి చేరుకొస్తామా అనేది కూడా ఆనాటి ప్రభుత్వంలో ఎక్కడైనా గ్యారంటీ ఇవ్వడం జరిగిందా? ఆనాడంటే ఒక భయభ్రాంతులతో ఒక మహిళ రోడ్డు మీదకి వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి భయపడ్డారో ఆనాటి ప్రభుత్వంలో చూడడం జరిగింది. అట్లాగే వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఏ విధంగా మోసగింపబడ్డారో మోసం చేశారో మనం చూడడం జరిగింది. అధికారంలో రాకముందు ఏం చెప్పినాడు? మడమ తప్పను మాట తిప్పనని చెప్పినాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలో తప్పుతాం మడమలో తిప్పుతాం అనే సంగతి 2019 2024 వరకు ప్రతి వర్గాన్ని కూడా ఒక బానిసగా చేసుకొని నేనే రాజు నేనే మంత్రి అని ఆనాటి ప్రభుత్వంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి పాలించింది నిజమా కాదా? ఇవన్నీ చూసుకొని చలించిపోయే తనకు తాను వర్షానికి ఎండకి చలికి లెక్క చేయకుండా సుదీర్ఘంగా తన పాదయాత్ర అలు పెరగకుండా పాదయాత్ర చేశాడంటే అది నాయకుడు లక్షణం. ఆనాటి ప్రభుత్వాలు ఎన్ని అవహేళనలు చేశారో కూడా చూసాం. రాజు యువరాజు అని చెప్పడం జరిగింది. అతను రాజు యువరాజు కాదు, ఈ ప్రజల పట్ల పేద ప్రజల పట్ల అంకిత భావం ఉండే నిజమైన కార్యకర్త. కాబట్టి ఒక కార్యకర్తలాగే మొట్టమొదటి అడుగు కుప్పంలో వరదరాజుల స్వామి పాదాలు చెందిన మొట్టమొదటి అడుగు మొదలుపెట్టుకొని రాయలసీమలో, నేను రాయలసీమ బిడ్డగా చెప్తాను, రాయలసీమలో ఈ రోజుకి కూడా ఒక చరిత్ర సృష్టించాడంటే చరిత్ర సృష్టించాలన్నా ఆ చరిత్ర తిరిగి రాయాలన్నా అది నారా లోకేష్ గారికి సాధ్యమవుతుందని మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది నిజం. మా రాయలసీమ ప్రాంతాల్లో 45 నియోజకవర్గాల్లో తిరిగారు ఆయన. ప్రతి నియోజకవర్గం ఈ రోజు గెలుచుకొని గౌరవంగా శాసనసభలో అడుగు పెట్టారంటే దానికి ప్రధానమైన వ్యక్తి ఆ యొక్క ఘనత నారా లోకేష్ గారికి చెల్లుతుంది. ప్రతి మనిషి కూడా ఎప్పుడు మా నాయకుడు వస్తాడా, ప్రతి ఒక్క సగటు మనిషి దగ్గరికి వెళ్ళి తన యొక్క సమస్యల్ని ఓర్పుగా వింటూ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఇంకా దారుణంగా బాధింపబడ్డ వ్యక్తికి కూడా తన యొక్క సొంత నిధులతో కూడా నిధులు సమకూర్చి వాళ్ళకి సహాయం చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే ఈ రాష్ట్రంలో అది గౌరవ నారా లోకేష్ గారికి ఉంది. ఆ యొక్క పాదయాత్ర మొట్టమొదటి అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా
ఆ పాదయాత్రని ఆపించాలనే ఉద్దేశంతో ఎంత దుష్ట చతుష్టయం అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఆ మాట అన్నాడో, ఆ దుష్ట చతుష్టయం ఎన్ని విధాలుగా ఉపయోగించాడో, కుప్పం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే విశాఖపట్నం దగ్గర ఆగిన కడ వరకు కూడా ఎన్నో విధాలుగా ఆ యొక్క పాదయాత్రను ఆపాలన్నా కూడా చెల్లించక వెన్ను వంచకుండా దమ్ము చూపించి ఈ ప్రజల కోసం నేను దేనికైనా సిద్ధమని చెప్పి ఎన్ని దాడులు చేయాలనుకున్నా, మౌఖ దాడులు కానివ్వండి, మూక దాడులు కానివ్వండి, ఎన్ని దాడులు చేయాలనుకున్నా వెనదెరగకుండా ఈ ప్రజల కోసం నిలబడ్డ వ్యక్తి గౌరవ నారా లోకేష్ గారు. సో ఆ యొక్క ప్రపంచం ఎప్పుడైతే మొదలైందో ఈ ప్రభుత్వం మీద ఒక రకమైన భావన ఏర్పడి మేము అధికారంలోకి రాము అని ఒక భయాందోళన ఏర్పడి ఆ యొక్క నారా లోకేష్ గారి యొక్క ఎక్కడెక్కడ బహిరంగ సభలు పెడుతుంటే ఆఖరికి ఎంత దౌర్భాగ్యం చేశారంటే పోలీసులు వైసీపీ కార్యకర్తలు కూడా ఒకటైపోయి దాడులు చేసిన సందర్భాలు మనం తంబలబల్లిలో మనం కూడా చూడడం జరిగింది. అట్లాగే మాచర్లో కూడా జరిగింది. ఇలాంటి ఉదాహరణలు చెప్పుకుంటూ పోతే ప్రతిసారి కూడా ఆయన పాదయాత్ర మొదలుపెట్టి 20 రోజుల్లో 25 కేసులు పెట్టారంటే ఈ అప్పటి ప్రభుత్వం ఎంత అభద్రతా భావం ఉన్నదనేది మనం అర్థం చేసుకోగలరు. కానీ ఆ కేసుల్ని కూడా లెక్క చేయకుండా ముందుకు సాగినాడు. ఆఖరికి స్వచ్ఛందంగా వచ్చే యోగాలలో వాలంటరీ వ్యవస్థ చేస్తున్న వాలంటీర్ని కూడా వారి యొక్క అంటే వాళ్ళని కూడా తీసుకెళ్లి కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు వేసిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే, ఒక పిరికి పంది ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పగలగాలి. నేను పులివెందల అని చెప్పుకుంటే పిల్లి పనులు చేసిన పులివెందల వాడిగా నేను సిగ్గుపడతా ఉన్నాను నువ్వు చేసిన కార్యక్రమాలకి. కానీ రాయలసీమ వాసిగా ప్రతి రాయలసీమ వ్యక్తి, అనంతపురం తీసుకోండి, కర్నూలు తీసుకోండి, చిత్తూరు తీసుకోండి, కడప తీసుకోండి, మరి రాయలసీమ ప్రాంతాల ప్రతి ప్రజానికం స్వచ్ఛందంగా వచ్చారంటే నాయకుడి మీద అది అంకిత భావం. అలాగే మనం ఉదాహరణ తీసుకుంటే కనుక విజయవాడ, కృష్ణా జిల్లా విజయవాడ తెల్లవారుజాము 3:30కి కూడా మహిళలు స్వచ్ఛందంగా 3:30 వరకు కూడా ఆ పాదయాత్రలో ఉన్నారంటే అప్పటి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ గారి మీద ఎంతటి అభిమానం ఉంటే తెల్లవారుజాము 3:30కు కూడా మహిళలు వచ్చారంటే అది నాయకుడికి ప్రజల మీద ఉండే అంకిత భావం. ప్రజలు కూడా ఆయనతో మమేకమైనారు. ఛాలెంజ్ సెల్ఫీ చెప్పి పెట్టడం జరిగిన కార్యక్రమం. మరి అప్పటి ప్రభుత్వం ఏ రోజైనా స్పందించిందా? ప్రతి దాన్ని కూడా ఆయన ప్రూఫ్తో చూపించడం జరిగింది. గత ప్రభుత్వంలో మేము ఏం చేశాము, ఈ ప్రభుత్వంలో మీరు ఏం చేశారని చెప్తుంటే కూడా దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి ఆయన మీద దాడులు చేయడం జరిగింది. ఏ దాడికి కూడా ఆయన తల వంచక ఈ రాష్ట్ర ప్రజలు నాకు ముఖ్యము, ఈ రాష్ట్ర భవిష్యత్తు నాకు ముఖ్యము, ఈ రాష్ట్రంలో ఉండే యువత నాకు ముఖ్యం అని చెప్పేసి ఆ యొక్క పాదయాత్ర చేస్తే ఆ యొక్క పాదయాత్ర ద్వారా యువతకు కూడా ఒక మేలుకొలుపు వచ్చింది. ఎంతోమంది యువకులు ఈరోజు శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది. ఎంతోమంది యువకులు ఈరోజు పార్లమెంట్లో కూడా అడుగుపెట్టడం జరిగిందంటే అది ఒక లోకేష్ గారి ఘనత. కాబట్టి ఈ దేశ రాజకీయాలని ఒక మలుపు తిప్పింది. ఈరోజు ఒక గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక తెలుగువాడయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి తర్వాత మనకి స్వర్ణాంధ్ర ముఖ్యమంత్రిగా చేసింది. దేశ రాజకీయాలు ఆయన వైపు ఎలా తిప్పుకొని ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆయన యొక్క సంస్కరణలు కానివ్వండి, ఆయన యొక్క వెల్ఫేర్స్ కానివ్వండి, సంక్షేమ పథకాలు కూడా పక్క రాష్ట్రాలు కూడా, ఉదాహరణకు అప్పట్లో స్వర్గీయ జయలలిత గారు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆమె ఆదర్శంగా తీసుకొని ఆ యొక్క సంక్షేమ పథకాలు తీసుకుంటే పక్క రాష్ట్రం తమిళనాడు కానివ్వండి, ఒరిస్సా కానివ్వండి, ఇట్లా బీహార్ కానివ్వండి, నిన్న కాక మొన్న ఢిల్లీ కానివ్వండి, అంటే ఒక వ్యక్తి తీసుకున్న సంస్కరణలు కానివ్వండి, సంక్షేమ పథకాలు వేరే రాష్ట్రాలు కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారంటే దేశ రాజకీయాలు ఒక తెలుగువాడి వైపు చూస్తున్నాయంటే అది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. తిరిగి ఈరోజు దేశ యువత కూడా ఒక యువ నాయకుడు ఇలాగ ఉండాలి అని ఒక రోల్ మోడల్గా, ఒక ఐకాన్గా, ఈరోజు ఒక స్టార్గా, అంటే ఒక రాజకీయాల్లో కూడా ఒక స్టార్ ఉంటారు. ఆ స్టార్ ఎప్పుడూ కూడా ఒకటే ఉంటుంది. ఆ స్టార్ను మనం ఇప్పుడు ఇలాగే చూడాలనే ఉద్దేశంతో ఈరోజు దేశ రాజకీయాలు కూడా ఈరోజు గౌరవ నారా లోకేష్ గారు చూస్తున్నాయంటే నారా లోకేష్ గారికి ఉండే పట్టుదల అనేది ఈరోజు గర్వంగా మనం చెప్పగలగాలి. కొన్ని అనివాంతరమైన సంఘటనలు జరిగాయి. అది ఏంటంటే యోగాలం పాదయాత్రలో ఆయన పాదయాత్ర మొదలు పెట్టగానే త్వరకరత్న గారు స్వర్గస్థులు అవ్వడం కానివ్వండి, అట్లాగే తన యొక్క తండ్రి అప్పుడప్పుడు మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేతని అన్యాయంగా దుర్మార్గంగా 53 రోజులు జైల్లో పెడితే అప్పుడు ఒక 70 రోజులు ఒక తండ్రికి కొడుకుగా ఆ తండ్రిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఒక 70 రోజులు విరామం ఇవ్వడం తప్ప మిగతా ఏ విషయంలోనూ కూడా ఆయన పాదయాత్రలో విరామం తీసుకోలేదు.
మేము పాదయాత్రలో మేము కూడా పాలు పంచుకోవడం జరిగింది. కర్నూలు, రాయలసీమ జిల్లాలో కర్నూలులోకి అడుగు పెట్టగానే ఆయన యొక్క ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో ఆయనకి విపరీతమైన భుజం బాగా నొప్పి రావడంతో డాక్టర్స్ కూడా విశ్రాంతి తీసుకోవాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాదయాత్ర చేయడం లేదంటే నాకు ఇవన్నీ ఏమీ కాదు, నాకు ప్రజలు ముఖ్యం, ప్రజలు పడుతున్న బాధలతో పోల్చుకుంటే ఈ నొప్పి నాకు పెద్ద కాదని ఆ నొప్పిని కూడా భరిస్తూ తన యొక్క నొప్పిని పంటి బిగును పెట్టుకొని ప్రజల కోసం అంకితభావంతో ఎప్పుడూ చిరునవ్వుతో ముందుకు సాగిన ఘనత ఎవరికైనా ఉందంటే నారా లోకేష్ గారు. మనలాంటి యువకులందరికీ కూడా ఆయన ఒక ఇన్స్పిరేషను. రాష్ట్ర రాజకీయాలకి ఈ యువగల ఒక పాదయాత్ర, ఇది చరిత్రలో ఒక లిఖించదగ్గ విషయం. నేటితో ఒక 2 సంవత్సరాలు పూర్తయినది. అంటే ఈ యొక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి ఈ యొక్క యువగలం పాదయాత్ర ప్రధానమైన భూమిక పోషించినది. రాష్ట్ర ప్రజలకి ఏం జరుగుతుంది, గత ప్రభుత్వం ఎంత అన్యాయంగా ఎన్ని దుర్మార్గాలు చేసి కేవలం అధికారం కోసమే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి మీ యొక్క ధన ప్రాణ అది ఏమైతే వాళ్ళ యొక్క సంపద ఏదైతే దోచుకుంటున్నారో అవన్నీ కూడా వివరించడంలో నారా లోకేష్ గారు విజయవంతులైనారు. అప్పటి ప్రభుత్వం 151 సీట్లతో అజేయంగా ప్రభుత్వం ఏర్పడితే ఈరోజు ఆ యొక్క దుర్మార్గమైన పార్టీని కోకట్ట వేళ్లతో గడక పీకించే శక్తి ఎవరికైనా ఉందంటే అది యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారి ద్వారానే ఉంది. ప్రజలు ఇవన్నీ తెలుసుకున్నారు కాబట్టి అశేషమైన విజయాన్ని ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ 3 కూటమి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులందరూ ఘన విజయాన్ని తీసుకొచ్చిన ఘనత ప్రజలకు ఉందంటే ఆ ప్రజల్ని మేలుకొడపడంలో నారా లోకేష్ గారు విజయవంతులైనారు. ఈ యొక్క యువగలం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక దిక్సూచిగా, అంటే యువగలం పాదయాత్ర ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అధికార మార్పిడిలో కానివ్వండి, కొత్తగా ఉత్తేజమైన ప్రభుత్వం రావడానికి ఒక దిక్సూచిగా ఏర్పడింది అనే దానికి యువగలం పాదయాత్రని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. చాలా చక్కగా చెప్పారు సార్. ఏదైతే చారిత్రాత్మకమైనటువంటి ఒక యువగలం పాదయాత్ర గురించి, అందులో నారా లోకేష్ గారు ప్రజలతో కలుసుకున్న తీరు కావచ్చు, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి దీని యొక్క పాత్ర చాలా చక్కగా వివరించారు మీదే శైలిలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.